అదేమిటయ్యా ఇల్లు అలా ఉందేంటి? తరతరాలుగా మా తాత ముత్తాతలు గిన్నే ఉన్నారా ఓ ఇల్లు చాలా పెద్దదే. రండమ్మా, ఇంకా పెద్ద ఉంటది. అవునా? అబ్బా ఈ ఊగుడేంటయ్యా బాబు, తట్టుకోలేకపోతున్నా. మాటిమాటికి ఊగుడే. అబ్బో ఈ ఊగుడే ఊగుడు. ఇక్కడ ఇక్కడ ఏమిటయ్యా ఇది? ఊరికే ఇల్లు చూపిస్తున్నారు. అమ్మాయి ఇది మిమ్మల్ని మేము కిడ్నాప్ చేసాం. కిడ్నాప్? ఏం చేస్తామనరా? చిచి చిచి, నిన్నేం చేస్తాం? ఏం చేయం, మేము విధవలమే. అంత విధవలం కాదు, నిన్ను కిడ్నాప్ మాత్రమే చేసినాం అన్నా. ఏరా మీకేం సిగ్గు లేదు? నన్ను పోయి కిడ్నాప్ చేస్తారేమిట్రా సన్నాసి వెదవులారా? అరే ఏం చూడుతున్నావు అమ్మా? మా అన్న మీద తింటాం. ఏ మా నాన్న ఏమనొద్దు. అలా మొత్తం తిడుతున్నా. సిగ్గు లేకపోతే సరే. ఏ ఆపు, నోరెత్తేమంటే పొడిసి పాడేస్తా. ఏంది పొడిచేది? అన్నా మా అమ్మ గిట్లా తిట్టలేదే, చెవులకి వెళ్ళి రక్తం వస్తుంది. అలా నాకు కూడా వస్తుంది. అన్నా నీకు కూడా వస్తుంది. మీతో పాటు నేను తిట్లు తింటుంటే నాకు మాత్రం బ్లడ్ రాదా? ఏ ముసలి నోరు మూసి పడిండు, కలిపేయండి రా. అబ్బో ఏమిటో. ఆహా ఇది ముక్కంటే సూపర్ రా. సూపర్ రా. లేకపోతే రైస్ ఎట్లా తింటాం రా పోయి? వద్దు సరే నాకు ఇవ్వండి, నేను తింటా. రైస్ కూడా బాగానే ఉంది. తిను, ఇది ఇలా తిను. మమ్మల్ని తినేసి ఒక పని అయిపోద్ది. రేయ్ నడు రా బాయ్, అన్నకు చెప్తాం నడు. హోటల్లో మందు ఉందిరా. ఏమైందిరా? అన్నా మన కోసం తెచ్చుకున్న మందు బామ్మ తాగేస్తుందన్నా. బామ్మా బామ్మా బామ్మా, అరవకు, కంఠం కోసేస్తా. అన్నా బామ్మకి ఏదో అయిందనా? చంపేస్తా. అన్నా ఏంటన్నా కర్ర వచ్చింది? నన్నెందుకు తీసుకొచ్చారు? అసలు నన్ను తీసుకురమ్మని చెప్పిన ఎదవ ఎవరు? ఇక్కడ ఏం జరుగుతోంది నాకు తెలియాలి. మేమెందుకు చెప్తాం? చెప్పం చెప్పవా? చెప్పం చెప్పవు. వెల్కమ్ మేడం, మే ఐ హెల్ప్ యూ? చేసి హెల్ప్ చాలు గానీ పెద్ద మోడర్న్ డ్రెస్ కుడతానని చెప్పేసి ఏంటి ఈ కొండ జతలు వేసుకుని రోజు కుట్టావు? ఈ డ్రెస్ లో మీరు టార్జాన్ సుందర్లా ఉన్నారు. టార్జనా నూర్జనా ఏంటి వెనకాల ఎంత ఖాళీ? వెంటిలేషన్. జాకెట్ కి వెంటిలేషనా? యా, అలా ఉంటేనే వాస్తు ప్రకారం గాలి వెలుతురు బాగా తగులుతాయి. గాలి వెలుతురు తగులుతాయి లేదో నాకు తెలియదు గానీ
నేను ఇక్కడికి వచ్చే లోపు 2 ఆటోలు ఒక స్కూటర్ తగిలే. ఈ జాకెట్ లో ఉన్న మ్యాగ్నెటిక్ పవర్ అదే. మ్యాగ్నెట్ అని బొంద. ఓకే ఓకే, మీకు అంత ఇబ్బందిగా ఉంటే మోడల్ ఇప్పుడే మార్చేస్తా. Very smooth. Excellent. ఇప్పుడు వెనక్కి తిరిగి నా కళ్ళతో చూసుకోండి. నీ కళ్ళెందుకు, నా కళ్ళేవా? వావ్, ఎంత చేంజ్. చేంజ్ వద్దు, నోట్లో ఇవ్వండి. షూర్ షూర్, నీ చేతుల్లో చాలా పనితనం ఉంది. చేతుల్లోనే కాదు, ఒళ్ళంతా పంతనమే. ఇదిగో ఈ 100 తీసుకో. ఇక మీద ఎప్పుడు నా బ్లౌజులు ఇలాగే కుట్టాలి. ఓకే? యా, చూసావా మన టాలెంట్? వచ్చిన ఆడవాళ్ళందరినీ ఇలా మూడేసి అలా పడగొట్టేస్తున్నావు. నీ సూదికి ఇంక తిరగలేదా? కరెంట్ బిల్ అండి. కట్టేసి. నేనెందుకు కడతానండి, నేను ఎలక్ట్రీషియన్ ని, బిల్ ఇవ్వడానికి వచ్చాను. అనుకున్నానులే, కరెంట్ తీగ మీద కాకిలాగా నల్లగా మాడిపోయింటే ఎలక్ట్రీషియన్ అనుకున్నా. ఇలాగే సార్, వినాయక చవితి కదా, కొంచెం ఏదన్నా చేతులు పెడితే బాగుంటుందేమో ఆలోచించండి. చేతిలో ఏమన్నా పెడితే ఏం బాగుంటుంది కానీ ఇదిగో ఇది పెడతాను, తీసుకో. లంచం తీసుకోవటం మహానేరం. చెప్పడానికి నువ్వాడరా? అపరిచితుడు. మీ వంద మీరు ఉంచుకోండి, చూడటానికి తీసుకున్నాను అంతే. బాయ్. లంచం ఇవ్వడం కూడా నేరమే. ఇలాగే రాక్కు దబ్బడం నేరం కాదన్నమాట. ఏంటండి ఈ సినిమా నచ్చిందా? సూపరా? సూపర్ అనద్దండి బాబు. అసలు ఇదొక సినిమా, వీడొక హీరో, ఇదొక కథ. అసలు క్యారెక్టర్తో కథ నడిపిస్తే చూస్తారా మీరు? నేనైతే చూడను. అయినా ఈ కాలంలో ప్రతి ఒక్కడు ఓ పెద్ద మహేష్ బాబు, ఓ పెద్ద పవన్ కళ్యాణ్ ఫీల్ అయిపోయి చేస్తున్నారు. అంత ఎక్కడ ఉంటుందని అయినా సరే. ఏమండి చూడండి, సినిమా స్టార్టింగ్ నుంచి దేంతో మొదలైంది చూశారు కదా? గొయ్యి. ఆఫ్టర్ ఆల్ గొయ్యితో సినిమా స్టార్ట్ అయిపోయింది. దీనికి రేటింగ్ నేను ఇవ్వాలి. ఇస్తా, ఇవ్వాలిగా, తప్పకుండా ఇస్తా. నేను ఎంత ఇస్తాను తెలుసా? ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇష్ రేటింగ్ దిస్ ఎలా ఉంది? ఎక్స్ టమోటా. ఇది ఎక్కువ కదా? అవును, మీరు చెప్తారు ఎక్కువని. ఓహ్, అదేంటి మీరు ఇక్కడ? అయినా పెద్ద హీరోల మీద కామెంట్ పెట్టడం మానేశాను. పెద్ద హీరోని వదిలేసి ఇప్పుడు చిన్న హీరోల మీద పడ్డావరా? ఏంటి మీరు అనేది? అంటే చిన్న సినిమా బతికినవరా మీరు? అది అసలు ఏంటంటే చెప్పాను కదా సార్, నాకు మోషన్ ప్రాబ్లం అని. నీకు చెప్పాను కదరా, ఎమోషనల్ కొడితే లూజ్ మోషన్ వచ్చేస్తుందని. లంకంత ఇల్లు పెట్టుకొని స్పెషల్ గా ఇక్కడికి తీసుకొచ్చారంటే ఏదో రహస్యం ఉంది కదండి. అవును, చెప్పండి చెప్పండి. నేను రాజావారి కొడుకుని కాదు. చెప్పావయ్యా, చెప్పేశా. చెప్పావయ్యా బాబు, ఎన్నిసార్లు ఇదే చెప్తావు? అంటే నేను చెప్పేది చాలా ఆపు. సేమ్ ఓల్డ్ స్టోరీ. నాకు డబ్బు లేదు, Correct. నేను వేరు ముక్కలు పుల్ల ముక్కలు అమ్ముకునేవా. అవును. నిన్ను మోసం చేసి పెళ్లి చేస్తా. తల్లి తోడు. ఒరే 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 ఆపరా. నన్ను ఒరేయ్యా. అస్తమానం మీరు అలా మాట్లాడుతుంటే కోపం వచ్చి అలా అన్నానండి. సారీ అండి. ఇంత చెప్పినా నీకు అనుమానం రావట్లేదా? అయ్యో నాయనా, ఏమైంది? మీరు ఫస్ట్ వెళ్ళి 2 పుల్ల ఐస్ క్రీమ్లు తీసుకురండి. ఇక్కడ కూడా పుల్లేనా? పట్రా. వెళ్తాను, ఇంకేమనుకో. అక్కడ ఆగి ప్లీజ్. ఫుట్పాత్ మీద పడుకునే రోజుల్లో నా పక్కన పడుకునే సాధువు అనేవాడు, నిజం నిప్పు లాంటిది దాన్ని ఎవడు తాకలేడు, అబద్ధం గాలి లాంటిది దాన్ని ఎవడు ఆపలేడు అని. ఏం జరుగుద్దో వెయిట్ చేద్దాం. ఎంతకాలమని వెయిట్ చేసేది, ఎక్కడెక్కడని తిరిగేది, అసలాడు నాకు దొరుకుతాడా, నా పగ తీరుతుందా? 2 పుల్ల ఐస్ క్రీమ్స్ ప్లీజ్. నువ్వా? ఇంకా గుర్తున్నానరా నేను నీకు? జైలుకి వెళ్ళి ఎప్పుడు వచ్చినావన్నా? ఎప్పుడో సెంట్లేరా, అన్నా. నీకోసం పిచ్చి కుక్కల రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాను రా. ఎందుకు? ఇప్పుడు దొరికావు, ఏమైంది? ఇక నిన్ను వదలను రా. అన్నా, ఆ రోజు ఏదో డబ్బుల కోసం కక్కుతుపడి ఈ వేరు ముక్క మీద ఇంకా పట్టుకుని తిరుగుతున్నా. చీపడే, ఇగో ఈ పుల్ల ఐస్ క్రీమ్. ఎంత సింపుల్ గా చెప్తున్నావురా. ఆ ఏరు ముక్క వల్ల ఆ రోజు నేను జైలుకి వెళ్ళి నా జీవితం నాశనం చేసుకున్నాను రా. ఇప్పుడు ఈ పుల్ల వల్ల మళ్ళీ నేను జైలుకి వెళ్ళాలన్నారా? ఇక నిన్ను వదలను రా. అరే పారిపోతున్నాడు, పట్టుకోండి. అరే ఏందన్నా నువ్వు? కనిపిస్తే ఏసేయాలి కానీ ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దాడితే పారిపోవడం మరి. నిజమేరా, వదలరా రేయ్. ఆగరా, ఎన్ని రోజులు నా పరిగెత్తించేది? ఆగరా, అరే పట్టుకున్నాను, పట్టుకోండి. అరే ఆగరా, ఆగు రేయ్. ఏయ్
రకాల మీరు రేయ్ ఏరిక్కడుందని తెలిసే చేజ్ మధ్యలో ఆపి ఇక్కడికి వచ్చాను రా ఆగవే ఫిగర్ అదిరిందిరా రేయ్ ఆవిడ నా భార్య. నీ పెళ్ళాన్ని ఒక్కరోజు మా పెళ్ళాన్ని చేసుకొనిరా ఏయ్! ఏంట్రా పౌరుషం పొంగుకొస్తుంది కదా నన్ను కొట్టి చంపాలన్నంత కసిగా ఉంది కదా రేయ్ రేయ్ నీకంటే మా వాళ్ళకి ఎక్కువ కసిగా ఉందిరా బాలు వీడి పని చూడు. వాడు చూసేందుకే ఉన్నాడే అరే నీ పెళ్ళం భలే ఉందిరా రేయ్ రాజు దీన్ని చూసి ఏం చేయాలనిపిస్తున్నా నీకు ముద్దు పెట్టాలనిపిస్తుందన్నా. పెట్టుకో వద్దురే వద్దు ఆ? వద్దు నెక్స్ట్ ఎవర్రా అన్నా నాకు వాటేజ్ కావాలన్నా. వేసుకోరా వద్దు బాలు రేయ్, వద్దు అన్నా ఇంకొకసారి అన్నా. నెక్స్ట్ అదిరిందన్నా. కొరకాలను ఉందన్నా. కొరికేసుకోరా బాలు అరే నువ్వు కానీ నాతో పెట్టుకుంటారా రే నేను వచ్చానా బాలు నీలో ఇంత శక్తి ఉందా? ఇది నువ్విచ్చిందే. నేనా? ఎస్ పెళ్ళమ్మి చేస్తే ఏ మగాడికైనా శక్తి వస్తుంది. మామూలు టైంలో ఒక్కని కూడా కొట్టలేని వాడు తను ఇష్టపడే వాళ్ళ జోలికి వస్తే 100 మందినైనా ఎరగదీస్తాడు. నేను అదే చేశా. నువ్వు నా కళ్ళకి చిరంజీవిలా కనిపిస్తున్నావు. చిరంజీ నేనా? అన్నయ్య అన్నయ్య సైజ్ తక్కువ ఉన్నావే కానీ నా కళ్ళకి చిన్న సైజ్ చిరులా కనిపిస్తున్నావు. ఊరుకో. ఈ బిల్డింగ్ సడన్ బ్రేక్ వేసే పడిపోయినాయి. ఈ అబ్బా కోడి దూకింది చూడు ఎదవా అన్నా
నిజంగా నీ చెల్లెలు బొబ్బిల్ రాజా గారి కోడలేనంటావా? నీకెందుకు వచ్చింది అంత దిక్కుమాలి అనుమానం దరిద్రుడా? ఇంత పెద్ద ఇల్లు చూస్తుంటే పేదింటి పిల్లని కోడలుగా ఒప్పుకున్నారా అనిపిస్తోంది. నీ అనుమానం ఇప్పుడే తీర్చేస్తాను పద. అటడిగే మిగతా సంబంధించిన ఏంట్రా కాంపౌండ్ లో కోళ్ళ అరుపులు పడుతున్నాయి? ఇల్లు ఎవడరా డైరెక్ట్ గా మోసుకొచ్చేస్తున్నారు? రే రేయ్, ఎవరా మీరు? మాట్లాడండి. ఎవరంటే? అబ్బా! బొబ్బిల్ రాజా ఎవర్రా? నమస్కారం అండి. నేను బొబ్బిల్ రాజా వారిని కాదయ్యా, వారి వియ్యంకుణ్ణి. ఏం కావాలి? వారి కోడలు గారిని ఒకసారి పిలిస్తే వారికి ఇవన్నీ ఇచ్చేళ్ళాలి. అలాగా? దివ్య, దివ్య. దివ్య అంటాడేంటి? పెద్ద ఫ్యామిలీస్ కదా, పేరు మార్చుంటారు. ఎదవ డౌట్లు తీయి. ఏంటి నాన్న? రామ్మా రా. రాజావారి కోడలమని తెలిసి నీ మీద గౌరవంతో వాళ్ళు పళ్ళు ఫలాలు పట్టుకొచ్చారు. పేరేంటి? అమ్మాయి కూడా మారిపోయింది. ఈవిడే రాజావారి కోడల? నేను ఒప్పుకోను. కరెక్ట్ కరెక్ట్ గా చెప్పావు. అసలు కోడలు ఈమె కాదు, వేరే ఉంది. బొబ్బిల్ రాజా వారు నమస్కారం అండి. మీరేనా బొబ్బిల్ రాజా వారు? కాదు, నేను వారి వియ్యంకుణ్ణి. సార్ మీరైనా వారి కోడల్ని పిలవండి. అమ్మా వింధ్యా. అన్న మళ్ళీ పేరు మారిందేంటి? వింధ్యా. ఏంటి నాన్న? చిచి ఈవిడ కోడలేంటి? బాగా చెప్పావు. ముందు చూసిన నా కూతురే రాజావారి కోడలు. ఏడిసినట్టు చెప్పావు. మా అమ్మాయి అసలు కోడలు. అంటే బొబ్బిల్ రాజా వారి కోడలు నా చెల్లెలు కాదా? అమ్మ సీత, సీత. ఏంటమ్మా ఇది? బొబ్బిల్ రాజా వారి కోడలివి పట్టు చీరలో మహాలక్ష్మిలా ఉంటావనుకుంటే ముతక చీరలో పని మనిషిలా ఉన్నావేంటమ్మా? పని మనిషి లా కాదు, పని మనిషే. మోసం, దగా. ఆవిడతో షాపింగ్కి వెళ్తున్నావా? రేయ్! ఏరా, నా చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకొని మహారాణిలా చూసుకుంటానని మాయ మాటలు చెప్పి ఇప్పుడు ఇలా మోసం చేస్తావా? నేను చెప్పేది సీను. ఏంటి నువ్వు చెప్పేది? నేను వినేది. ఆ చెప్పేది అందరిలోకి వచ్చి చెప్పు. రారా, చెప్పు. సీను, ఆగు, ఆగు. ఏంటి రాగేది? రేయ్, నిన్ను నమ్మి నా చెల్లెల్ని పంపిస్తే నువ్వు కూడా మోసం చేస్తావా? నేనేం మోసం చేయలేదురా. నీ చెల్లెలే రాజావారు అసలు కోడలు. ఏంటే అర్థం లేకుండా మాట్లాడతావు? నా కూతురు కదా రాజావారి కోడలు. అదేమిటి అల్లుడు గారు? నా కూతురు కదా రాజావారి నీ కోడలు. కూతురు ఎట్లా అవుతాయా? ముచ్చటపడి నా కూతురు ధర్మజాలు లేదు కదా? ఈ రోజు కోసమే కదరా ఇన్నాళ్ళు ఎదురు చూసింది. ఆహా, సమయానికి రాజా గారు కూడా వచ్చేస్తున్నారు. ఆనందమా ఆనందమా ఆయనే. నీ కూతురు ఎట్లా అవుతాయా? నా కూతురు నువ్వేంట్రా? వాళ్ళని కుక్కల్ని రాజావారు సమయానికి వచ్చారు. రండి రండి, అసలు విషయం తెలుస్తానండి. ఏమిటా వాళ్ళ గోల? ఆగండి. అంతే. ఏమాయ్ నువ్వుట్రా. ఏమండి ఈ నల్ల చొక్కావాడు వచ్చి ఈ అమ్మాయి మీ కోళ్ళు అంటాడేంటండి? తల బద్దలైపోతుంది. ఈ అమ్మాయి నా కోడలేంటి? మా డ్రైవర్ భార్య కదా. ఏమయ్య నువ్వు చెప్పొచ్చు కదా. ఈవిడ మీ భార్య అయితే నేనెవరిని? నువ్వు నా ముద్దుల కోడలు కదమ్మా. నేను మీ కోడలి కదా. నువ్వు నా కోడలు ఏంటి? ఇడిడు వీడంటే ఎవడండి? మీ కొడుకే కదా. వీడు నా కొడుకు ఏంటండి? ఇదిగో వీడు నా కొడుకు. అంటే వీళ్ళిద్దరే కాకుండా మీకు ఇంకో సెటప్ ఉందా? ఏంటి మీకు ఇంకో సెటప్ ఉందా? నాకు ఇంకో సెటప్ ఏంటి? మరి అంత అమాయకత్వం నటించకండి. మీకు పని మనిషికి పుట్టే వీడే కదా వాడల్లుడు. అంతా తెలిసినట్టుగా మాట్లాడబోక. పని మనిషికి మీకు పుట్టినాడే కదా వీడల్లుడు. మీకు పని మనిషితో ఇంకా చిచి మీరు ఇలాంటి వారు అనుకోలేదు. ఏం జరుగుతుందయ్యా ఇక్కడ? ఆహా, ఏం జరుగుతుందని ఎన్నాళ్ళకి అడిగారు రాజావారు. ఏం జరుగుతుందంటే ఏం చెప్పంటారు? వీడేమో దేనికి మగుడు అంటాడు, వీడేమో దానికి మగుడు అంటాడు. ఒకడు లోపలికి వెళ్తాడు, ఒకడు బయటకు వస్తాడు. అబ్బాయి గారేమో చూసింది మర్చిపోమంటారు. ఇవన్నీ చూస్తుంటే పిచ్చకి తెస్తానండి. రాజావారు లక్ష్మీదేవి లాంటి అమ్మ మగవాళ్ళ వైపు కన్నెత్తైనా చూడదే. మీరేమో ఆ పని మనిషితో. నాన్నగారు నన్ను క్షమించండి. ఈ అమ్మాయి మీ కోళ్ళు. నేను ప్రేమించింది ఈ అమ్మాయిని, పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయిని. ఈ విషయం మీకు చెప్పే ధైర్యం లేక మా హెల్ప్ తీసుకున్నాడు. దాంతో ఇక్కడ దాకా వచ్చింది. ఇందులో మీ అబ్బాయి తప్పేం లేదు సార్. ఇదంతా చేసింది మేమే. మమ్మల్ని ఏమైనా చేయండి, కానీ మీ అబ్బాయిని క్షమించి ఈ అమ్మాయిని మీ కోడలుగా ఒప్పుకోండి. ఆ అమ్మాయిని కోడలుగా ఒప్పుకుంటే మరి నా కూతురు ఏమవుతుంది? నా పిల్లం అవుద్ది. మరి నువ్వెవరు? ఏరు ముక్కలు అమ్ముకున్నాను. వేరే ముక్కలా? వేరు ముక్కలా? అయితే నువ్వేం చేస్తావు? చెప్పరా, చెప్పు చూపించరా. ఏంటిది ఐటమ్ అంటే? బాగా చూడు నాన్న. మీ నాన్నగారు సంతోషిస్తున్నారు. చూసావు కదా నాన్న,
ఆడి ముఖం చూసావు కదా, అప్పుడు నీకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నీ ముఖం ఎలా ఉందో ఇప్పుడు ఆడి ముఖం కూడా అలాగే ఉంది. అమ్మయ్యా, ఇప్పుడు నా పగ సల్లారింది, నా కసి తీరిపోయింది. ఇది మీ నాన్నగారికి ఇమ్మంటారా? వద్దు, నీ దగ్గరే దాసుకో. నాన్న, ఈ శుభ సందర్భంలో నీకు విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఇన్నాళ్ళు నీకు సేవ చేసి నీ నర్సే నీ కోడలు. నాన్నా! మీ నాన్నగారు దుర్మరణం చెందారు. మీ నాన్నగారు తిరిగి ఊపిరి పోసుకున్నారు. అమ్మయ్యా, ఇక్కడ సుఖాంతమైంది కథ, మరి అక్కడ ఎలా ఉందో. రేయ్, నాకు అర్థమైందిరా. నువ్వు ఆ వెబ్సైట్ గారు కలిసి ఈ దరిద్రుడు నాకు ఇంటర్వ్యూగా చేస్తారా? నాకు అర్థమైందిలే భయ. నువ్వు నా వైర్లు గడు కలిసి ఈ ఏరు ముక్కలను నాకు అల్లుడుగా చేశారు. నువ్వు ఇంత నీచుడు అనుకోలేదు. నువ్వు నీచుడు అని అనుకున్నా. నోరమేయండి, అసలు మీరు ఎవరు? అన్నదమ్ములండి. అన్నదమ్ములే ఉండి సిగ్గులేదుట మీకు అలా కొట్టుకోవడానికి? వాడు నాకనే ఉంటి, మా నాన్న ఉంచుకున్న దానికి పుట్టినవాడు. ఇందులో నా తప్పే ఉంది. ఆ తప్పు చేసాడు మా నాన్న. చిచి, మీరు ఇలాంటి నేలబారు మనుషులు కాబట్టే మీకు ఇలాంటి చౌకబారులు దొరికారు. డబ్బు కోసం కక్కుర్తుబడి వీళ్ళు నా కొడుకులు అనగానే నమ్మేసి మీ వేళ్లతో మీ కళ్ళే పొడుచుకున్నారు. ఇంకొక క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. బయటకు వెళ్ళండి. రై, కోడల పిల్లని తీసుకుని లోపలికి వెళ్ళు. నన్ను క్షమించండి మావయ్య గారు. ఇందులో నీ తప్పేం లేదమ్మా. నీ ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టే పేదదానివైనా పెద్దింటి కోడలు అయ్యావు. పదమ్మా. ఆగండి. ఎక్కడికి మీరు? మీరు ఎక్కడికి? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, మీరు వెళ్ళిపోండి. రండి బాబు, రండి. మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి బాబు. కన్ఫ్యూజ్ చేసి కొంపంతా గుల్లగుల్ల చేశారు కదా దరిద్రులా. వెళ్ళండి అమ్మా. ఒంటి మీద మురికి కడిగేసుకున్నట్టుగా ఈ విధవని ఇంతటితో వదిలేసాయి. వెళ్దాం పద. ఈ విషయంలో మాత్రం నేను కూడా అదే చెప్తున్నాను. వీడిని నీ లైఫ్ నుంచి తీసి పారేయ్. దా. విజయ, మేము ఆడింది నాటకమే, మేము చేసింది మోసమే, కానీ నీ మీద ఉన్న ప్రేమ మాత్రం నిజం. నేను వెరు ముక్కలు అమ్ముకునేవాడిని నీకు ఎన్నిసార్లు చెప్తున్నాను వినిపించుకోలేదు. ప్లీజ్ దివ్య, దివ్య. మేము కోటీసులు కాకపోవచ్చు, కానీ నేను పోషించే ఇంకా నీ ఏరుముఖ కబుర్లు ఎవడు ఇక్కడ లేడు. అమ్మాయి వాడిని చీకొట్టి పంపించేసాయి. ఎందుకు చీకొట్టాలి? అసలు ఈ పెళ్లే జరగలేదనుకో, ఇదంతా ఓ పీడకలుగా మర్చిపో. ఎందుకు మర్చిపోవాలి? ఏమిటమ్మా నువ్వు అనేది? అవునండి, ఎప్పుడైనా దాన్ని మీరు కన్న కూతుర్లో చూసారా? ప్రేమించమని, కాళ్లు గోకమని, కన్ను కొట్టమని, లైన్ లో పెట్టమని ఇలాంటి దరిద్ర పనులనే చేయించారు. మీరు ఒక కన్న తండ్రేనా? సొంత అన్న వదిలిని శత్రువులాగా చూశారు. మమ్మల్ని అలాగే చూడమన్నారు. చిన్నప్పటి నుంచి పెదనాన్న పెద్దమ్మ అని పిలవాల్సిన వాళ్ళని ఉంచుకున్న దాని కొడుకని బంధాలు లేకుండా చేశారు. ఏమండి, ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడమన్నారు. కానీ మీరేం చేశారు? 7 నిమిషాలు కూడా ఆలోచించుకుంటే అతను కోటేశ్వరుడని నన్ను అతనికి కట్టి పెట్టారు. పాపం, ఆయన ఎన్నోసార్లు చెప్తున్నా నేనే వినిపించుకోలేదు. ఎంతైనా మీ కూతుండే కదా. నాకు కూడా డబ్బు పిచ్చి పట్టి ఇలా దిగజారిపోయాను. నాకు ఇలా కావాల్సిందే. ఆ బొబ్బిల రాజా వారిని చూడండి నాన్న. కోడలు పేద పిల్లైనా పెద్ద మనసుతో అంగీకరించారు. ఆయన్ని చూసైనా మారండి నాన్న. అంటే ఏంటి నువ్వు అనేది? పొలాలు అమ్ముకునేవాడికి పెళ్ళంగా బతుకుతావా? ఆయన పుల్లలే అమ్ముకున్నారు, మీరు పిల్లనే అమ్ముకున్నారు. రండి. అమ్మా, వాడు బ్రోకర్ అమ్మా. మీకన్నానా? దాని జీవితం నాశనం అయిపోతుంది. వెళ్ళి ఆపవే. ఇన్నాళ్లుగా నాశనమైన దాని జీవితం ఇప్పుడే బాగుపడబోతోంది. బాగుపడనివ్వండి. సారీ నాన్న. ఏమండి, మీరండి. మన కూతురు ఆపే. 20 ఏళ్లలో అది చేస్తున్న మంచి పని ఇదేనండి. వెళ్ళనివ్వండి. మదనం 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 మదన ఏంటమ్మా హంగామా, మదనం 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 మదన ఏం తక్కువ చెప్పమ్మా. సూపర్ ఫేస్ ఉంది, డూపర్ మనసుంది, పంపర్ వయసుంది, పంపర పనసుంది. తొందర పడకు సుందర వదన, అందును లేరా గంధపు బొమ్మ. మదనం మదనం మదన. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. Congratulations, iDream. సబ్స్క్రైబ్ టు iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.